ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా ఉప్మా. ముందుగా గ్లాస్ సేమియాలు తీసుకుని త్వరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల ముందు కొంచెం పచ్చివాసన లేకుండా మనకి పొడి పొడిలాగా వస్తుంది సేమియాలో. కొంచెం లైట్ కలర్ మారే వరకు వేయించుకోవాలండి. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే నెయ్యి వేసి చేస్తాను. మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఒక 3 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పోపులండి. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పల్లీలు, జీడిపప్పు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుని త్వరగా వేయించుకోవాలి. ఇటుగా కొంచెం కలర్ మారినాయి కదండి మన పోపు. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ఇవన్నీ వేసుకుని కూడా కలర్ మారే వరకు వేయించుకోవాలి. కలర్ మారిందండి. పోపులో తేగినాయి. మనం ఏ గ్లాస్తో అయితే సేమియా తీసుకున్నామో ఆ గ్లాస్తో గ్లాసున్నర వాటర్ పోసుకోవాలి. గ్లాస్తో తీసుకున్నాం గ్లాసున్నర వాటర్. ఇది మెజర్మెంట్స్తో చేస్తే, కొలతలతో చేసుకుంటే మీకు పొడి పొడిలాడుతూ వస్తుంది. ముద్దగా రాదండి, బాగా వస్తుంది సేమియా. ఇందులోనే కొంచెం పసుపు వేసుకోవాలని కలర్ కోసం. కొంతమంది పసుపు వేసుకోరు. సాల్ట్, మనకు రుచి సరిపడా సాల్ట్. నేనైతే 1 స్పూన్నర వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్ మరిగాక మన సేమియాలో వేయించి పెట్టుకుని సేమియాలు వేసి కలుపుదామండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరుగుతుందండి. మన సేమియాలో వేయించి పెట్టుకున్న సేమియాలు వేసేద్దాం. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే గమ్మున వాటర్ అయిపోయి సేమియాలు తగ్గి ఉడకవు. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీరు ఎలా చేస్తారు ఫ్రెండ్స్ సేమియా ఉప్మా అయితే? కామెంట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కొంచెం వాటర్ ఉంది, దగ్గర పడుతుంది. కొంచెం మగ్గితే సరిపోతుంది. సేమియా ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో మీరైతే ఎలా ప్రిపేర్ చేస్తారో నేను ఎలా ప్రిపేర్ చేశాను ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వేడి సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. ప్లేట్లోకి అయితే తీసుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్ మన సేమియా ఉప్మా. ఎలా వచ్చిందో చెప్పండి. చేసి చూసి నేను చెప్తాను ఎలా వచ్చిందో.